షుగర్ కేన్ మిషన్ డీటెయిల్డ్ 12 minutes వీడియో. ఏ ఊరండి మీది? పెరంగపురం. ఏం బిజినెస్ ఉంది? పెరంగపురంలో జ్యూస్ షాప్ అన్నాం. అది ఓకే. వచ్చేసి షాపులో ఇంకోటి యాడ్ చేసుకుందామని షుగర్ కేన్ జ్యూసర్. ఓకే సార్, యాక్చువల్ గా ఈ మిషన్ వచ్చేసి మన దగ్గర 1/2 HP 1 HP అండి, 2 మోడల్స్. సో రోజుకి ఏ మోడల్ అయినా 1500 గ్లాసులు కంటిన్యూస్ గా మీరు తీసుకున్నా ఇబ్బంది లేదు. 2 years వారంటీ ఇస్తాం. మనకి మెయిన్ మోటార్, గేర్ బాక్స్. సో 2 ఏళ్ళు వారంటీ ఇస్తాం మనం. ఆపకుండా మీరు మిషన్ ఆపకుండా రోజుకి 10 గంటలు వాడండి. లేదు ఈవెంట్ కి తీసుకెళ్లారు, పెళ్లికి తీసుకెళ్లారు, అక్కడ కంటిన్యూస్ 5 గంటలు కొట్టినా ఇబ్బంది పెట్టదు మిషన్. అంత హెవీ మిషన్లు అన్నమాట. ఇంకోటి మన ఇప్పుడు ఇది ఫస్ట్ రోలర్ అండి. ఈ ఫస్ట్ రోలర్ ఏం చేస్తుంది అంటే చీలుస్తుంది. నెక్స్ట్ ఇది ప్రెస్ చేస్తుంది అనమాట. ఈ డైమండ్ కట్ రోలర్ ఏంటంటే స్క్వీజింగ్ పర్ఫెక్ట్ గా చేస్తాయి. ఈ సెకండ్ రోలర్ గ్యాప్ ఉంది కదండి, ఇదిగోండి ఈ గ్యాప్ ఇంపార్టెంట్. ఈ గ్యాప్ 1.8 mm అండి, 1.8 mm అంతే. ఆ తో మొత్తం పిప్పి చేసేస్తుంది. ఈ మిషన్ మార్కెట్ లో మీరు 1,00,000-1,50,000 మిషన్ కి ఈక్వల్ అండి. ఇప్పుడు మార్కెట్ లో మీరు ఇంకా పెద్ద మిషన్లు చూస్తారుగా, మీకు దీన్నే మేము బాడీ పెద్ద చేసాం అనుకోండి, మీ తగ్గట్టు మేము చేసిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది సార్, ఇప్పుడు కిందది ఉంది, ఇదిగోండి ఆ మిషన్. ఆ చిన్న బాడీ, ఇది పెద్ద బాడీ అంతే. ఇంకా పెద్ద బాడీ కావాలన్నా చేసిస్తాం. మిషనరీ అదే. ఇప్పుడు దీనికి 1/2 HP వేసాము, ఇంకొంచెం స్ట్రాంగ్ కోసం 1 HP వేసాం. ఇది లాగుద్ది, ఇది కూడా లాగుద్ది. బాడీ మీకు పెద్దది కావాలంటే పెద్దది వేస్తాం, చిన్నది కావాలంటే చిన్నది వేస్తాం. కానీ మిషనరీ ఎవరు చేసినా అదేనండి. మనకు కావాల్సింది ఫైనల్ గా మొత్తం రసం పిండుతుందా లేదా, ఫస్ట్ పాయింట్. కంటిన్యూస్ గా మిషన్ నడుస్తుందా లేదా, ఆ రెండేగా చూసేది. ఇది రివర్స్, ఇది ఫార్వర్డ్. అది నైట్ టైం క్లీనింగ్ వచ్చేసి వేడి నీళ్ళు కానీ, వేడి అంటే మరీ వేడి కాదు, లైట్ వేడి నీళ్ళతో పోసేసి వామ్ వాటర్ పోసేసాం అనుకోండి, ఇక్కడ నుంచి క్లీన్ అయిపోద్ది అంత. మధ్యలో అయినా ఇప్పుడు బిజినెస్ లేదు, ఊరినే ఒకసారి నీళ్లు పోసి వదులుతారు ఈగలు రాకుండా, అంతే. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది 2 సైడ్లు బేరింగ్ అండి. చాలా చోట్ల ఏంటంటే ఒక సైడే బేరింగ్ ఉంటది, ఇంకో సైడ్ మీకు కనిపిస్తుంది. 2 సైడ్లు ఉండటం వల్ల ఏంటంటే పర్ఫెక్ట్ గా మీకు ఈ అప్ అండ్ డౌన్ లేకుండా ఈక్వల్ గా నడిచిపోద్ది అనమాట. అండ్ మెయిన్ ఇది చైన్, ఇక్కడ మోటార్ నుంచి ఇక్కడ చైన్ ఉంటది. ఇప్పుడు మోటార్ సైకిల్ ఉందండి, మీకు ఎంత స్పీడ్ వెళ్ళినా చైన్ ఏం తెగదుగా. ఎప్పుడైనా తెగింది చూసావా? తెగదు. ఇప్పుడు ఇంజన్ ఉందండి, ఇంజన్ డైరెక్ట్ గా వీలుకి పెట్టామనుకోండి ఏమవుద్ది, లోడ్ పడి ఇంజన్ పోద్ది. సో చైన్ వల్ల ఏంటంటే ఈ గేర్ బాక్స్ కి లోడ్ పడదు. దాని వల్ల మేము గేర్ బాక్స్ మోటార్ కి 2 years వారంటీ ఇవ్వగలం. గేర్ బాక్స్ కి మోటార్ కి 2 years వారంటీ ఇవ్వగలం. మెయిన్ చైన్ సిస్టమ్ వల్లే ఇవ్వగలం అండి. ఇదే డైరెక్ట్ గా ఇక్కడ పెట్టాను అనుకోండి, మోటార్ నిలువ అవుద్ది, ఇంకా పెద్దది వస్తుంది. దాని వల్ల ఏంటంటే లోడ్ పడి పోద్ది అనమాట తొందరగా. వేస్ట్ చేసి దానికి ఎక్స్ట్రా మనకి వేస్ట్ పోవడానికి అక్కడ దానికి కొంచెం ఎక్స్ట్రా ప్లేట్ అలా వస్తుందా? మనకేం రాదండి. డైరెక్ట్ అటు నుంచి మీరు వెనకాల ఏదైనా ప్లాస్టిక్ ది సెటప్ చేసుకొని చేసుకోవటం. దీనికి వోల్టేజ్ కూడా ఉంటుంది. వోల్టేజ్ మరీ తక్కువ 200 లోపల వస్తే ఆడించకూడదు, 260 వస్తే ఆడించకూడదు. 260 అంటే హెవీ వోల్టేజ్ అండి. మామూలుగా 220 నుంచి 240 అంటే కరెక్ట్ వోల్టేజ్. 260-70 అంటే ఎక్కువ వోల్టేజ్ కదా. మిషన్ నడుస్తుంది కానీ ప్రాబ్లమ్స్ వస్తాయి. స్టెబిలైజర్ పెట్టుకోవచ్చు మీరు దీనికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందండి, ఇది 1/2 HP, ఒక మీకు 3000 రూపాయలు స్టెబిలైజర్ వచ్చేస్తుంది. ఇంకా తక్కువలో కూడా వస్తుంది. ఇది వచ్చేసి 1/2 HP సార్, ఇది 1 HP అంతే తేడా. ఇదేంటంటే మీకు దీని గ్యాప్ ఇంకొంచెం తక్కువ పెట్టాం 1/2 మీద, కానీ 100 లీటర్లకు తేడా వచ్చేదో ఒక 100 ml అంతే, ఎక్కువ తేడా ఉండదు. కానీ మీ సాటిస్ఫాక్షన్ 1/2 అంటే కొద్దిగా తక్కువేమో అనుకుంటారు, కానీ 2 మీ తగ్గట్టు తీసుకోవచ్చు. మీరు ఈ సీజన్ కి వాడుకున్నారు సార్, ఆపేశారు, మళ్ళీ నెక్స్ట్ సీజన్ కి ఆన్ చేసుకోవచ్చు. దానివల్ల ఇబ్బంది ఏం లేదు. మీరు 2 ఏళ్ళ తర్వాత ఆన్ చేయండి, ఇబ్బంది లేదు. సర్వీస్ అంటే 2 years వారంటీలో మోటార్, గేర్ బాక్స్ 2 years. ఫస్ట్ సంవత్సరం మోటార్, గేర్ బాక్స్, పల్ల చక్రాలు, దిమ్మలు ఇవన్నిటికి వారంటీ వస్తుంది. ఏదైతే పోతే మీరు ఎలక్ట్రీషియన్ చూపిస్తే ఆ పార్ట్ పంపిస్తాం. మీరు అక్కడ ఎలక్ట్రీషియన్ తో మార్పించుకోవచ్చు, మేము చెప్తాం ఎలాను. లేదా అక్కడ అవ్వాల మాకు పంపిస్తే మేము ఇక్కడ చేసిస్తాం. బస్ కేసారు అనుకోండి, మేము కలెక్ట్ చేసుకొని చేసి పంపిస్తాం. ఇది 58,000 అండి 1/2 HP లో పెద్ద బాడీ. ఇది 1 HP లో బిగ్ బాడీ వచ్చేసి 61,000. అండ్ ఇది పాత మోడల్, అది దాన్ని అప్గ్రేడ్ చేసాం. లోపల హెవీ యాంగులర్, హెవీ మోటార్ వేసి 1/2 HP లో ఉన్నాయి. సో ఆ మోడల్ వచ్చేసి 55,000. దీనిలోనే మీకు తక్కువ రకం కావాలంటే ఇది 304 స్టీల్, లైఫ్ లో తుప్పు రాదు. 202 స్టీల్ వేసాం అనుకోండి 5,000 తగ్గుద్ది. ఈ గేర్ బాక్స్ సుమారు 16,000 ఉంటది. ఇండియన్ గేర్ బాక్స్ వేసాను అనుకోండి 12,000 తగ్గుద్ది. ఇది ఇన్వర్టర్ మీద కూడా రన్ 1/2 HP అవుతే 33,000 ఇన్వర్టర్ మీద 400-500 గ్లాసులు తీయగలదండి. 1 HP అనుకోండి మీకు సుమారు 75,000-80,000 ఇన్వర్టర్ కావాలి. సో మీకు కరెంట్ ఉంది అంటే 1 HP కి వెళ్ళండి. లోడ్ ఇంకెంతైనా నెంబర్ 1. కరెంట్ పోతుంది లేదంటే రోడ్ల మీద పెట్టాలి
చేయాలంటే హాఫ్ హెచ్పికి వెళ్ళండి. ఇది హోండా జనరేటర్ 1 హెచ్పి 33, 34, 35 వేలు సుమారు ఉంటుంది. ఆ జనరేటర్ మీద అయినా నడుస్తుంది ఇది. మళ్ళీ దీనికి జనరేటర్ కావాలంటే సుమారు 90 వేలు పెట్టాలి. హాఫ్ హెచ్పి అయినా ఇబ్బంది లేదు, 1 అయినా ఇబ్బంది లేదు. కరెంట్ కంటిన్యూస్ ఉందంటే 1కి వెళ్ళండి, లేదంటే హాఫ్కి వెళ్ళండి. 202 స్టీల్ వేసుకుంటే స్టార్టింగ్ మోడల్ 33 వేలకు వస్తుంది. అలానే 1 హెచ్పి ఇండియన్ గేర్ బాక్స్ 202 స్టీల్ వేసుకుంటే 39 వేలకు వస్తుంది. మీకు 1.5 హెచ్పి కావాలన్నా వేసిస్తాం, కానీ 1.5 హెచ్పి అక్కల్లా. హాఫ్ ఏ లాగుతున్నప్పుడు ఇంకా 1.5 ఎందుకు? ఆపరేటింగ్ ఫార్వర్డ్, స్టాప్, రివర్స్ అని. రివర్స్ ఏం వాడమండి మనం, ఎప్పుడు ఫార్వర్డ్ లోనే ఉంటది. ఆన్ ఆఫ్ అంతే. ఇదేం వాడడం, ఇలానే ఉంటది. ఈ స్విచ్ ఆన్ ఆఫ్ చేసుకుంటాం. హెవీ మిషన్ అండి, అసలు ఎత్తండి. ఓకే అండి, చూడటానికి చిన్నదన్నా బరువుగా ఉంది. మొత్తం మిషనరీ దానిలోనే ఉంటది సార్. ఇప్పుడు ఇంత పెద్ద మిషన్ అయినా ఇంతైనా బాడీనే మారుద్ది, కానీ లోపల మోటార్, గేర్ బాక్సులు ఇవన్నీ ఎవరేసినా ఒకటే. సో చెరుకు కట్ చేసుకోవాలని రూల్ ఏం లేదండి. ఇంత బారు చెరుకులైనా పెట్టేసుకోవచ్చు, మీ వీలు బట్టి మీరు కట్ చేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవటానికి. తర్వాత ఈ మిషన్ కి మనం పైన పొర తీయాలి, చెక్కు తీయాలని రూల్ లేదు. మిషన్ పెడితే తీసేస్తుంది. కస్టమర్ కి డస్ట్ వెళ్ళిందా గురించి మనం క్లీన్ చేస్తున్నాం. ఇంకోటి పైన మీకు మట్టి ఉంటది కదా, మట్టి మిషన్ తోనే క్లీన్ చేయాలని లేదు. కొంతమంది కడిగేసుకొని కూడా బాగా మంచి నీళ్ళ సప్లై ఉందనుకోండి, కడిగేసుకొని నెక్స్ట్ డే వాడుకుంటారు. మనం నీటి కోసమే అదంతా అది చేసుకోవటం. మిషన్ కి ఏ చెరుకు పెట్టినా లాగేస్తుంది, ఆకులతో పెట్టినా లాగేస్తుంది. తర్వాత లెమన్, జింజర్ ఉందనుకోండి, అవి కూడా డైరెక్ట్ ఇలా వేసేస్తే లాగేస్తుంది. ఇంకోటి మెయిన్ ఏంటంటే ఇది డబుల్ సైడ్ బేరింగ్ అండి. ఇటు బేరింగ్, ఇటు బేరింగ్. ఇప్పుడు మీరు మార్కెట్ లో చూసిన మిషన్లు ఒక సైడే బేరింగ్, ఇంకో సైడ్ బేరింగ్ లేదు, బుష్ మీద ఆడుతుంది. ఆ బుష్ ఎంతకాలం ఆగుద్ది? జ్యూస్ షాప్ పెట్టారు కదా, ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ పైనాపిల్ ఉందండి, షుగర్ వేయకుండా సగం ఈ చెరుకు రసమే కలిపి కొట్టేశారు అనుకోండి, అలా ప్రతి దాంట్లో మనం ఈ చెరుకు రసాన్ని యాడ్ చేసుకోవచ్చు. ప్రతి జ్యూస్ లో చెరుకు రసం యాడ్ చేస్తారు అనుకోండి, ఆ స్వీట్నెస్, న్యాచురల్ స్వీట్నెస్ మీకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది చెరుకు పెడతాం కదా, పెట్టింది మీరు బాండీలో కాగబెట్టండి, మీకు లిక్విడ్ బెల్లం అవుద్ది, జాగ్రి. దాన్ని మీరు జ్యూసెస్ లో వాడుకొని న్యాచురల్ స్వీట్నెస్, షుగర్ బదులు వేస్తున్నాం అని ప్రమోట్ చేసుకోవచ్చు. అదొకటి. అండ్ విడిగా ఏది కాగబెట్టింది డబ్బాల్లో నింపి ఇళ్ళకి కూడా తీసుకెళ్తారండి ఈ చెరుకు బ్రెస్సింతో. ఇంకోటి, మీరు కాఫీ టీ, ఇప్పుడు బెల్లం టీని బాగా ఫేమస్ అవుతుంది, ఎక్కడో మహారాష్ట్ర నుంచి పౌడర్ తెచ్చి అమ్ముతున్నారు. మీరు ఫ్రెష్ గా తీసి కాసుకొని ఆ బెల్లంతోనే కాఫీ టీలు ఇచ్చుకోవచ్చు. మీరు షుగర్ కేన్ జామ్ చేయొచ్చు. మీరు చెరుకుని తీసుకొని ఫ్రూట్ ముక్కలు, స్ట్రాబెర్రీ, యాపిల్ ఇవన్నీ వేసుకొని కాసేసారు అనుకోండి, జామ్ రెడీ అవుతుంది. డైరెక్ట్ పిల్లలు తీసుకెళ్లి బ్రెడ్ల్లో పూసుకోవచ్చు. షుగర్ కేన్ సోడా చేయొచ్చు. దీంతో సోడా మిషన్ కొనుక్కొని ఆ బాటిల్లో నింపి, ఇప్పుడు సోడా మిషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందనుకోండి, చెరుకుని డైరెక్ట్ గా దీనిలో నింపేస్తాం. కానీ చెరుకు నెంబర్ 1 కూలింగ్ ఉండాలి, ఫస్ట్ పాయింట్. సోడా ఎప్పుడైనా ఫుల్ కూలింగ్ లోనే ఎక్కుద్ది. దీనిలో నింపేసి ఇది కొట్టేయచ్చు సోడా. ఇది వచ్చేసి చిన్న సిలిండర్ ఇస్తాడు, దీనికి పైప్ లైన్ కనెక్షన్ ఇస్తాం. అది పెద్ద సిలిండర్ కి మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. డైరెక్ట్ సోడా కొట్టి ఇవ్వచ్చు మీరు. ఇంకోటి ఐస్ క్రషర్ ఉంటుంది మన దగ్గర. నీళ్ల ప్యాకెట్ ని గడ్డగట్టిచ్చేసారు అనుకోండి డీప్ లో, అది తీసి కస్టమర్ ముందు ఐస్ క్రష్ చేసి ఒక గ్లాసులో ఐస్, ఒక గ్లాసులో చెరుకు రసం పోసుకొని తాగుతాడు. అప్పుడు కస్టమర్ కూడా ఏంటంటే మీరు ఐస్ ఎక్కడో కొన్నారనే ఫీలింగ్ ఉండదు. వాటర్ ప్యాకెట్, మినరల్ వాటర్ ప్యాకెట్ నే గడగట్టిస్తాం. దాన్ని తీసి చిన్న ఐస్ క్రషర్స్ ఉంటాయి, దానిలో క్రష్ చేసి వదిలేయటం. పౌడర్ మూడు పెట్టండి. ఓకే సార్, బాగుంది. పౌడర్ అయింది. ఓకే, బాగుంది. అది గ్యాప్ తక్కువ అండి. అది ఓకే. మామూలు మిషన్ అయితే మనం నిమ్మకాయ అనేది పెట్టుకోవచ్చు అండి. నిమ్మకాయ తీసుకురా. ఇదిగోండి, ఇప్పుడు ఈ అల్లమే పెద్దది ఉంది, ఫస్ట్ చిన్నది వేస్తా. ఓకే, ఇదిగోండి పెద్దది వేస్తా, అదే ఫీడింగ్ తీసేసుకుంటాం. అల్లం జ్యూస్. ఓకే. నిమ్మకాయలు అనుకోండి ఇలా చిన్న ముక్కలు వేసుకున్నా ఇబ్బంది ఏం లేదు.
మన దాంట్లో ఏంటంటే ఆ రోలర్ లాగేసుకుంటుందండి. ఇప్పుడు చిన్న ముక్కలే ఉన్నాయి. ఓకే, అదిగోండి. చెరుగుతూనే పెట్టాలని లేదు, విడిగా అల్లం జ్యూస్ తీసుకోవాలని తీసుకోవచ్చు మన దాంట్లో. ఇంత చిన్న మొక్క కూడా వెళ్ళిపోద్ది. వేరే వాళ్ళు ఏంటంటే పడిపోద్ది పక్కకి. ఇది చెరుకు ఐస్ క్రీమ్ అండి. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇంతే ఇయ్యండి. ఇంత వేస్తే మీకు ఆ కప్పు నిండిపోద్దండి. టేస్ట్ చేయండి ఒకసారి. ఇదిగోండి, ఇలా పోసేసుకోవటం నీళ్ళు. సార్ అలా రన్నింగ్ లో ఉంటే ప్రాబ్లం ఏముంటది? ఏముండదండి, మోటార్ కింద పక్క కదా ఉండేది. ఇక్కడ మోటార్ ఉంటుంది. ఇదిగోండి అయిపోయింది, ఇంక అంతే క్లీనింగ్. మనం రోలర్లు పీక్కొని ఏం అక్కర్లా దీనికి. క్లీనింగ్ అయిపోయింది. 2 మగ్గులు 3 మగ్గులు పోసుకుంటే అయిపోయింది. ఇది కానీ రోలర్లు కానీ మొత్తం 304 స్టీల్ అండి. 100 ఏళ్ళైనా తుప్పు పట్టవు, అంత ప్యూర్ స్టీల్ అది. అండ్ ఇవి ఉన్నాయి కదా ఆయిల్ సీల్స్, చూడండి గ్రీన్, ఇది ఫుడ్ గ్రేడ్ అండి. మామూలుగా చాలా వాళ్ళు బ్లాక్ ఉంటాయి, నాన్ ఫుడ్ గ్రేడ్ అనమాట, స్మెల్ కూడా వస్తాయి. ఇది ప్యూర్ ఫుడ్ గ్రేడ్, డబల్ లిప్ అనమాట. ఇక్కడ నుంచి బేరింగ్లు కూడా అంత తేలిగ్గా నీళ్ళు వెళ్ళవు. సార్ గంటకి ఇది 250 గ్లాసులు తీస్తుందండి. ఇంకా అంతకన్నా ఏం కావాలి, రోజుకి ఒక 1500-2000 గ్లాసులైనా తీసుకోండి. మీరు ఏ మోటార్ 3 HP ఏమన్నా వేస్తా. మిషన్ ఇదే, గేర్ బాక్స్ అయ్యే, మోటార్లు ఒకటే మారుస్తా అంతే. ఇప్పుడు మొత్తం పిప్పి దీనిలోనే వచ్చేస్తుందండి 1 HPకే. దీనిలో 1/2 HPకి కూడా వస్తుంది. 1.5 ఏమన్నా వేస్తా. నాకు మోటార్ తేడా వచ్చేది 2000. ఇది డైమండ్ కట్ రోలర్లు అనమాట. ఆ గాడి పడింది చూడండి, మొత్తాన్ని నొక్కేస్తుంది, అది లాగేస్తుంది. ఎలా ఉందండి జ్యూస్ మొత్తం? బాగానే సార్. ఓకే, ఏమైనా మిగిలిందా దానిలో? లేదు సార్. ఏమైనా మిగిలిందా అండి? ఎలా ఉంది? లేదండి, బాగుంది. ఈ 2 గ్లాసులు అండి, 1 కేజీకి 2 గ్లాసులు వస్తాయి. కేజీ సుమారు 7 రూపాయలు అనుకోండి, గ్లాసు 3.5 పడింది. ఒకవేళ 10 రూపాయలు అనుకోండి, గ్లాస్ 5 రూపాయలు పడింది. ఏది ఇంత పెద్ద గ్లాస్ అవుతే నేను అనేది 325 ml అంటే పెద్ద గ్లాస్ ఇది, 325 ml. మా షోరూమ్ ని విజిట్ చేయండి. 300+ ఫుడ్ ఎక్విప్మెంట్స్ ఉంటాయండి. లైక్ సాఫ్టీ మిషన్స్, ఆటోమేటిక్ ఆరెంజ్ జ్యూస్ మిషన్స్, షుగర్ కేన్ మిషన్స్, అండ్ ఆల్సో వాఫిల్ మేకర్స్, చాక్లెట్ ఫౌంటైన్స్, పాప్కార్న్ మిషన్స్, పిజ్జా ఓవెన్స్, ఫ్రైయర్స్. సో మీరు ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ అప్డేట్స్ అయితే మీకు వస్తాయి. థ్యాంక్ యూ.